రైతు సోదరులకి నమస్కారం అండి. మనం ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని మన బుధవరాగపురం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మహేంద్ర సీడ్స్ కంపెనీ వాళ్ళు జగన్నాథ్ అనే వెరైటీ మీద మెగా ఫీల్డ్ అంటే 1000 మంది రైతులతో రైతు ప్రదర్శన క్షేత్రం అనేది భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విత్తనానికి సంబంధించి మనకి విత్తనం యొక్క పూర్తి వివరాలని అందించడానికి రవి సీడ్స్ నుంచి మనకి రవీందర్రావు గారు ఆ వెరైటీ యొక్క వివరాలను, అదేవిధంగా ఈ విత్తనాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి రైతులకు ఇస్తున్నారు అనేది మనం రవీందర్రావు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు మీరు ఈ జగన్నాథ్ అనే వెరైటీని మహేంద్ర సీడ్లో రైతులకి ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారండి? ఫస్ట్ 2 years శాంపిల్ ఇవ్వడం జరిగిందండి. సార్ లాస్ట్ ఇయర్ మాత్రమే మార్కెటింగ్ వచ్చింది. సార్ ఒక 32 కిలోలు లాస్ట్ ఇయర్ ఇచ్చినాము. సార్ ఈ సంవత్సరం కూడా మరి 200 చిల్లర ఎంతో ఉందన్నారు. ఓకే అండి. సో ఎక్కడ వేసినా కూడా వేసిన రైతు, అమ్మిన డీలరు వాళ్ళు మనకి రిపీట్ ఫోన్ చేసినారు. ఇక్కడ కూడా ఈ రైతు ఫోన్ చేస్తే వచ్చి మాత్రమే నేను తోట చూడటం జరిగింది. మన వాళ్ళు పంపించేసి వాస్తవంగా ఆ శాంపిల్ ఇచ్చినప్పుడు బాగుంది అనేది ఓకే, కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో నేను పెద్ద కంపెనీలు చేస్తా, చిన్న కంపెనీలు చేయను. రెండోది ఏంటంటే ఉన్న వాటిలో ఎప్పటికప్పుడు రోగాన్ని తట్టుకునేయో, లేకపోతే బాగా ఈల్డింగ్ వచ్చాయో, విల్టు తట్టుకునేయో, రకరకాలు సంవత్సరానికి ఒకసారి వెరైటీలు మారిపోతుంటాయి. మనం ఇచ్చిన రకాలు రైతు నుంచి కానీ డీలర్ నుంచి కానీ రిపీట్ మళ్ళీ ఆర్డర్ వస్తే మాత్రమే నేను దాన్ని ఫోకస్ చేయడానికి నేను దాని మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. నేనేదో కంపెనీ ఇచ్చింది కదా లేకపోతే ఎక్కువ రేటో తక్కువ రేట్ అని చెప్పేసాను దాన్ని నేను ఫోర్స్గా మార్కెట్లోకి నెట్టడం అనేది ఇంతవరకు నాకు జరగదండి. నేను చేసే ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, మ్యాక్సిమం నేను ఒక్కళ్ళిద్దరు తప్ప ఓన్లీ బ్రాండెడ్ కంపెనీలు చేస్తాను. రెండోది ఏంటంటే వీళ్ళది కూడా గత 3 సంవత్సరాల నుంచి వీళ్ళు వెజిటేబుల్ సీడ్స్లోకి వచ్చారు. మహేంద్ర వాళ్ళు ఇంతకు ముందు వీళ్ళు ఒక 8 నుంచి 10 రాష్ట్రాల్లో మొక్కజొన్న, వరి, ఇవి ఫీల్డ్ క్రాప్స్ ఎక్కువ చేసేవాళ్ళు. చిన్న కంపెనీలు కాదండి, పెద్దవి పట్టుకొని కొద్దిగా ఒక బేస్ ఇటుకిటిగా పేర్చుకుంటూ వచ్చిన బ్రాండ్ అండి నాది. నేను చేయనంటే వాళ్ళు నన్ను ఫోర్స్ చేసి శాంపిల్ ఇచ్చుకో, 2 సార్లు కావచ్చు 3 సార్లు ఇచ్చుకో, నీకు తప్ప నేను ఖమ్మంలో ఇయ్యనని చెప్పేసి 3 సంవత్సరాలు మన కోసం వెయిట్ చేయడం జరిగింది. నేను ఆ క్రమంలోనే మార్కెట్లో కొంచెం చూసుకుంటూ వదిలినాను. లాస్ట్ ఇయర్ కూడా నేను దీని మీద పెద్ద ఫోర్స్గా నేను ఎవరికి ఇవ్వలేదు. దీన్ని బాగుంటుంది అని చెప్పేసి అంతకుముందు శాంపిల్ ఎవరైతే చూసినారో మన ఎంప్లాయీస్ కానీ ఆ ఏరియాలో 1-2 రైతులు కానీ ఎవరైతే చూసినారో వాళ్ళ ద్వారానే కొంచెం ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. దీంట్లో ఇది జగన్నాథ్ అండి, ఇంకోటి జనని అని ఉంటుంది, దుర్గా అని ఉంటుంది, మహాడబట్ ఉంటుంది. 4 ప్రొడక్ట్లు ఉన్నాయి. 4 F1 సెగ్మెంట్, 4 ఒక వెరైటీకి సంబంధం లేకుండా డిఫరెంట్ ప్లాంట్ క్యారెక్టరా, లేకపోతే దాంట్లో ఇప్పుడు లీఫ్ క్యారెక్టరా, ఏమి ఫ్రూట్ సెట్టింగ్, ఏదో ఒకటి కొన్ని హైట్ వచ్చినాయి. ఒక రకం ఇప్పుడు జనని అని ఉందండి, బాగా హైట్ వచ్చింది, హైట్ వచ్చింది. మీరు చూసుంటారు కూడా ఇంతకుముందు అక్కడ ఫీల్డ్ పెట్టినప్పుడు కూడా. ఇక్కడ ఇదేమో జగన్నాథ్, ఇది జగన్నాథ్. దీనికి సైడ్ బ్రాంచెస్ బాగున్నాయి. ఇప్పుడు మహాడబల్ మీకు టేకులపల్లిలో ఫీల్డ్ నడుస్తుంది, సులానగర్ లో. ఎక్కడ పెట్టినాను ఫీల్డ్ పెట్టేటట్టుగా ఉన్నాయి. రెండోది ఏంటంటే ఏది ఏమైనా మీ రైతులకు కూడా చెప్పేది, తోట చూడండి, రైతు వారిగా మీకు నచ్చిందా దీని మీదకి మీరు చూడండి, మీరు వేయాలనుకుంటే మీతో పాటు ఒక 4 చెప్పండి. మేము ఏదో అక్కడో ఇక్కడో చూసుకొని చెప్పుకొని సెట్ చేసే వ్యవహారాలు కాదండి. నేను లైవ్లో తోట చూపిస్తే మాత్రమే రైతుకు అమ్ముతాను. మీరు కూడా విత్తనం ఎంచుకునేటప్పుడు ఇవాళ చూస్తున్నారు, మళ్ళీ మర్చిపోతున్నారు. ఆ టైంలో మీకు ఏది అందుబాటులో ఉందో మీ పక్కింటి వాళ్ళు, మీ ఊరోళ్ళు ఏదో తెస్తే దాని మీదకి వెళ్ళిపోతున్నారు. అదే ఒకసారి చూసుకోండి. ఇప్పటివరకు నేను ఇచ్చిన మార్కెట్లో నేను ఇచ్చిన విత్తనాలు మార్కెట్లో ఎక్కడ కూడా 1 సంవత్సరం వేసి వదిలిపెట్టిన విత్తనాలు లేవండి. ఫస్ట్ రైతు ముఖ్యమే. నేను ఇది బాగుంటేనే మళ్ళీ ఇంకొకసారి నాకు డీలర్ కాడ కానీ రైతు కాడ కానీ నాకు అవకాశం ఉంటుంది. నేను 10 కాలాల పాటు బాగుంటా కాబట్టి నేను కూడా మంచిదాన్ని ఎంచుకుంటాను. సరే, రేట్లు అంటారా కంపెనీని బట్టి, వెరైటీని బట్టి కొద్దిగా ఎక్కువ ఉంటాయి, కొద్దిగా తక్కువ ఉంటాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరుకుంటారు. సరే, అప్పుడున్న పరిస్థితిని బట్టి 100 రూపాయలు 50 రూపాయలు ఇటు అటు ఉంటుంది. మీరు ఒక 15 నుంచి 20 సార్లు, ఒక 50 సార్లు మందు కొడుతుంటారు. విత్తనం కాడికి వచ్చాక 150 రూపాయల కాడ పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఒకసారితో పోతుంది. ఇది మళ్ళీ వేసేది కాదు. ఇప్పుడు పురుగు మందుల వాళ్ళు అంటే వాళ్ళు ఒక విత్తనం ఆ మందు పని చేయకపోతే మళ్ళీ 4వ రోజు 5వ రోజు మీరు చూసుకొని పురుగు చావలేదో రోగం మందు కొట్టుకుంటారు. విత్తనం ఇచ్చినామంటే దీన్ని మేము మార్చిదాకా కాపలా కాయాల్సిన పరిస్థితి. ఇది మొలవకపోయినా మొలిసినా మనం ఏదైతే చెప్పిన పారామీటర్స్లో కాయ ఉండకపోయినా
లేదు అది అనుకూలంగా జీవాట క్వాలిటీ ఏదైనా తేడా వచ్చినా ఫస్ట్ వచ్చేసి మా అమ్మే పడతారు. కాబట్టి మీకు మంచి విత్తనం ఎంచుకోవాలని ఎంత జాగ్రత్త ఉంటుందో మేము దీన్ని అమ్మేటప్పుడు అంతకంటే ఎక్కువ ఒళ్ళు దగ్గర పెట్టుకొని అమ్మాల్సిన పరిస్థితి. ఓకే అండి. అదండి విత్తనం అంటే ఇప్పుడు ఆషామాషి కాదండి. ఇయ్యాలున్న పరిస్థితుల్లో మీకు ఒక 70-80 వేలు 1 లక్ష రూపాయలు దాటుతుంది ఎకరానికి వచ్చేసి పెట్టుబడి. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మేము కూడా ఎక్స్పెరిమెంట్లు చేసి ఏదో తక్కువ రేటుకి వచ్చిందని చెప్పేసి అని అమ్మాలని అయితే అనుకోవటం లేదు. మంచి రకము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.